ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు ఎంతో విశేషమైన గోమాత వర్ణన గురించి తెలుసుకుందాము. గో మహాత్యం గురించి తెలుసుకుందాము. గోవులంటే సాక్షాత్తు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ గోవులు బ్రహ్మదేవుని సృష్టిలోనివి కాక స్వయంగా యజ్ఞము నుండే ఆవిర్భవించినవి. గోమాతలు సకల దేవతా స్వరూపాలు. ఒకసారి శ్రీరాముని భార్య సీతాదేవి మరియు వశిష్ఠుని భార్య అరుంధతీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, గోపాలకృష్ణుని రుక్మిణి మొదలగు సత్యభామ మొదలగు ఎనమండుగురు భార్యలు శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రశ్నిస్తారు: స్వామి, మానవులు చేసే పాపాలు ఎలా పరిహారం అవుతాయి? ఆడవారు చేసే అంటుగలిపిన పాపం, ముట్టుగలిపిన పాపము ఎలా పోతాయి అని అడిగితే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు: గోవర్ణనను ఎవరైతే పఠిస్తారో సాయంకాలం పఠిస్తే సంధ్యాలక్ష్మి ఎదురుగా వస్తుంది. మధ్యాహ్నం వేళ పఠిస్తే వారు చేసిన పాపాలైనా పోతాయి. ఇంకా ఈ యొక్క అర్ధరాత్రి కనుక గోవర్ణన పఠిస్తే వారికి యమబాధలు ఉండవు, యమకింకర్లు వారి దగ్గరకైనా రాలేరు. ఈ మరి యొక్క గోవర్ణనను ఆదివారం రోజు పఠిస్తే 8 నెలల కింద చేసిన పాపాలు కూడా పోతాయి. ఏకాదశి రోజు పఠిస్తే 7 నెలల కింద చేసిన పాపాలు పోతాయి. ఆ యొక్క మధ్యాహ్నం వేకువజామున పఠిస్తే దేవతలే స్వయంగా ఈ యొక్క గోవర్ణన వింటారు, వారిని దీవిస్తారు, అనుగ్రహిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు. అమావాస్య రోజు ఎవరైతే పఠిస్తారో వారు 6 నెలల క్రితం వరకు చేసిన పాపాలన్నీ పోతాయని కూడా చెప్తాడు. అటువంటి విశేషమైన గోమహాత్యము, గోవర్ణనను ఇప్పుడు తెలుసుకుందాము. గోపాదములు పితృదేవతల పోలు, గొలుసులు తులసీదళముల పోలు, కరములు భుజంగాల పోలు, పండ్లు పరమేశ్వరుని పోలు, నాలుక నవనీతము పోలు, కొమ్ములు గోవిందరాజును పోలు, గోపురము నవరత్నాలు పోలు, వెన్ను రోమాలు శివలింగాల పోలు, పిక్కలు పిడిగంటల పోలు, డెక్కలు దేవగణాల పోలు. గోవు పంచకములో భాగీరథి తీర్థమే ఉంటుంది. గోవు యొక్క పొదుగులో పుండరీకాక్షుడు ఉంటాడు. సళ్ళల్లో సప్తసాగరాలు ఉంటాయి. గోమాత యొక్క పాలు స్వయంగా అమృతధారలను పోలి ఉంటాయి. గోమయములో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఉదరములో ధరణీదేవి ఉంటుంది. బొడ్డులో శ్రీకమలం ఉంటుంది. పంచకములో భాగీరథి, గోమయములో లక్ష్మీదేవి, ఇలా సకల దేవతలు కొలువై ఉన్న గోవర్ణనని ఎవరైతే పఠిస్తారో వారి సకల పాపాలు పోతాయి అని చెప్తాడు. ఇంతటి విశేషమైన గోవర్ణన లాంటి ఇవన్నీ వినాలనుకున్న వారు, శ్రద్ధాభక్తులు కలవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ గోమహాత్యాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటే సకల శుభాలు కలుగుతాయి. వారి యొక్క సర్వపాతకాలు నశించిపోతాయి. జై శ్రీమన్నారాయణ.